1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. 2024 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గాన్ని అయితే పర్యటిస్తున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా అదేవిధంగా ఆ పార్టీ క్యాడర్ను ఉద్దేశించి అదేవిధంగా రాబోయే 2024 ఎన్నికలకి ఏ విధంగా ముందుకు పోవాలో అనే ఉద్దేశంతో కూడా ఇక్కడైతే ఒక ప్రచారం అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అదేవిధంగా రానున్న 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోతున్నారు ఇక్కడ పార్టీ నాయకులు అదేవిధంగా పార్టీ శ్రేణులు ఉన్నారు. వారు మాట్లాడుతూ తెలుసుకున్న ప్రతినిధితో సార్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే పర్యటన చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కర్నూలు అదేవిధంగా మార్కాపురము ఈ సాయంత్రానికి బాపట్ల అయితే ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ మార్కాపురంలో ముఖ్యంగా పార్టీ క్యాడర్ను ఉద్దేశించి అదేవిధంగా గత 2009 తర్వాత కూడా ఇక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. గెలుపు కోసం ప్రత్యేకించి ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు చేయబోతున్నారు? అసలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏది మీరు ఊహిస్తున్నారు? కావాలని కోరుకుంటున్నాం. మాకు జిల్లా మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ఈ ముఖ్యంగా మాకు కావాలి. దీనికోసం ఇంతకుముందే బర్త్డే రోజు వచ్చిన రోజు మాకు వాగ్దానం చేశారు. ఇది మాకు మార్కాపురం డెవలప్మెంట్ కోసము ఖచ్చితంగా జిల్లా కేంద్రం చేయాలి. చెప్పండి, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన అయితే మార్కాపురంలో జరుగుతుంది. ఆ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ క్యాడర్ని అంతా ఏకం చేసేసి రానున్న 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే ముందుకు పోబోతున్నారు. దానికి సంబంధించి మీరేమనుకుంటారు? ఈరోజు మార్కాపురంకి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఈ పర్యటన కోసం దాదాపు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జనాల్లో కూడా అపూర్వమైన స్పందన వస్తుంది. మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ జన సమీకరణ ఈరోజు జరుగుతుంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మార్కాపురం వస్తారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మా పార్టీ ఇన్ఛార్జి ఏంటి కందుల నారాయణరెడ్డి గారు కానీ అలాగే మా ఎంపీ అభ్యర్థి ఏంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టటువంటి అభ్యర్థులు వీరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిపించామని చెప్పి ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. ఒక అవకాశం అని చెప్పి ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఇది ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఎప్పుడు ఈ జగన్ పరిపాలన పోవాలని చెప్పి కూడా ఆశతో ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, ప్రాజెక్టులు లేవు, రాజధాని లేదు, అలాగే యువతకు ఉపాధి లేదు, అలాగే రైతులకు గిట్టుబాటు ధర లేదు. అన్ని రంగాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయని, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని, ఈ రాష్ట్రంలో అలాగే రాజధాని వస్తుందని చెప్పి ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నటువంటి అపార విశ్వాసంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో విజయం సాధించబోతుంది. మన పార్లమెంటుకు బాగుంట శ్రీనివాసరెడ్డి గారైతేనేమి, మన మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి గారైతేనేమి భారీ ఆధిక్యతతో విజయం సాధిస్తారని దానికి ఎటువంటి డోకాలు చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో వెళ్తుంది. ఈ పొత్తు మీకు ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంలో ఏ విధంగా ఉపయోగపడబోతుంది? అసలు రానున్న 2024 ఎన్నికల్లో అసలు ఏ విధంగా ఈ పార్టీ అన్నింటినీ కలుపుకొని ముందుకెళ్ళిపోతుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తు చరిత్రాత్మకం. ఈ పొత్తు ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ పొత్తు చాలా అవసరం. కాబట్టి ఈ పొత్తును జనాలు స్వాగతించారు, జనాలు ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలుసుకుంటున్నా. చెప్పండి, మీరు ఇప్పుడు మార్కాపురంలో అయితే నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఏకం చేసి ఇక్కడ ఒక పార్టీ అధిష్టానం నుంచి ఒక ప్రత్యేకమైన హామీ, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా అదేవిధంగా వెలుగొండ పూర్తికి అయితే గట్టి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానిపై మీరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఈ ప్రాంత ప్రజలు చంద్రబాబు గారి రాకను ఘనంగా స్వాగతిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం చంద్రబాబు గారు ఇక్కడికి వస్తున్న సందర్భం ఈ ప్రాంతానికి వరాలు జల్లు కురిపించబోతున్నారు. ఈ ప్రాంతానికి సంజీవిని అయిన వెలుగొండ ప్రాజెక్ట్కి పూర్తి చేస్తామనే హామీ, అదేవిధంగా ఈ ప్రాంతానికి పశ్చిమ ప్రకాశం వెనుకబడిన ప్రాంతము, దీనికి ప్రత్యేక జిల్లా కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. దానికి హామీ ఇవ్వడానికి ఈ ప్రాంత ప్రజలు బాగు కోసం ఈ ప్రాంత ప్రజల్ని బాగు చేయాలి, ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని నేను వెనక్కి తోసేసి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున
చంద్రబాబు గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ రాక పార్టీల రాక కాదు, ఇక్కడ ప్రజలు చంద్రబాబు గారి రాకను కోరుకుంటున్నారు. వారు ఇవ్వబోయే వరాలను ఈ సందర్భంగా వాళ్ళు ఇవ్వబోయే పశ్చిమ ప్రకాశానికి ప్రత్యేక జిల్లా కోసము ఏ వరాలు అయితే బాబు గారు హామీ ఇచ్చి ఉన్నారో ఆ వరం కోసము మీరు రావాలి, మీకు మేము ఘనంగా స్వాగతం పలుకుతాము. మీరు నిలబెట్టిన అభ్యర్థులు కందుల నారాయణ రెడ్డి గారైనా మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికైనా ఘన విజయం సాధించి పెడతామని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా పశ్చిమ ప్రకాశంలో ఏ ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో పూర్తి స్థాయి మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బ్రహ్మరథం పట్టించి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తానికి అయితే కూడా ప్రకాశం జిల్లా నుండి మార్కాపురంలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కూడా అక్కడ టీడీపీ శ్రేణులు ఏకం చేసేందుకు కోసం, అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని ప్రత్యేకమైన జిల్లాగా కూడా ఏర్పాటు చేసి ఈ రెండు హామీల మీద ఇక్కడ ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చేదానికోసం, అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపు కోసం ఇక్కడ శ్రేణులందరి కోసం ఏకం చేసేందుకోసం కూడా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాకనైతే మేము స్వాగతిస్తున్నాము. మంచి ఏర్పాట్లు అయితే చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకోసం కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనకైతే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV మార్కాపురం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.